అయ్యయ్యో, ఈ దెబ్బేంటమ్మా? ఏమైంది? నీ కూతురికి కొవ్వెక్కువయింది, అందుకే కారులో నుంచి దూకేసింది. ఈ కన్నయ్య కోసం. అయ్యయ్యో, బాగా కొట్టుకుపోయిందమ్మా. పర్లేదులేమ్మా, కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? అవునవును, కన్నయ్యున్నాడుగా, కంగారెందుకు? పద పద. అమ్మా, కాస్త మందు రాసి పంపిస్తా. వద్దు, అదేం అవసరం లేదు. వచ్చాక రాద్దురు గాని. నడో. హలో అఖిల్. హలో అమ్మా. నాన్నా, ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? నాకేం అవుతుందమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. ఒక పావు గంటలో ఇంటికి వచ్చేస్తున్నాను. అవునా? ఇందాక నీ ఫోన్ ఎవరో మాట్లాడేసరికి నీకేమైందోనని కంగారు పడ్డాను. అసలు ఏమైంది నాన్నా? అదంతా వచ్చాక చెప్తానులే. సరే నాన్నా, తొందరగా వచ్చి. అలాగే అమ్మా, బాయ్. వాడి గొంతు విన్నాక ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. నీ మొహంలో నిశ్చింత వచ్చాకే ఈ ఇంటికి షష్ఠి పూర్తి కాళ్ళొచ్చింది. ఏంటి మహారాణిలో వచ్చేస్తున్నావు? సామాన్లు తీసుకురా. అలాగేనమ్మా. పద. అత్తయ్య, మీనా వాళ్ళు వస్తున్నారు. ఓ, ఏర్పాట్లన్నీ చాలా భారీగా చేసినట్టున్నారు. ప్రతిదీ భారీగా లేకపోతే మా రెండో కోడలికి నచ్చదు కదా. అవును, ఇది మామూలు ఫంక్షన్ కాదు, మా అత్త మామల షష్ఠి పూర్తి ఫంక్షన్. ఈ వేడుకలు ఏర్పాట్లు మా రేంజ్కు తగ్గట్టుండాలి. ఈ ఏర్పాట్లు చూస్తే చాలు, మేము మా తాహత చెప్పనక్కర్లేదు, వాళ్లే తెలుసుకుంటారు. అదే మా ఉద్దేశం కూడా. రండి. వదినా. గురువమ్మా. నువ్వు కూడా గురువమ్మ అని పిలుస్తావేంటొదినా? వదినా అని పిలవచ్చు కదా. అలాగేలే వదినా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? నాళ్లు కాదు వదినా, ఏళ్ళయింది. గురువమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. అందరూ బాగున్నారా? బావున్నాం అన్నయ్య. మీ వదిన మరదళ్ళు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. కృష్ణమూర్తి. మీ రెండో కోడలు ఐశ్వర్య కదూ? అవునదినా. నమస్తే అండి. నమస్తే అమ్మా.
ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండడం వల్ల అప్పుడు మీ పెళ్లికి రాలేకపోయాను. ఐశ్వర్య, ఈవిడ మా వేలు విడిచిన మేనమామ గారి రెండో భార్య, మూడవ కూతురు. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు లేవుదినా? మా వదిన అని చెప్తే చాలు. నమస్కారం ఆంటీ. ఓ, రూపారాణి కదూ? అస్సలు గుర్తుపట్టనే లేదు. ఎలా గుర్తుపడతావు వదినా? చిన్నప్పుడెప్పుడో చూసుంటావు. చూడ్డం ఎప్పుడో చూసినా సింగర్గా మీ అమ్మాయి గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నానులే వదినా. మొత్తానికి నీ కూతుర్ని నీలాగా మంచి సింగర్ని చేసావు వదినా. ఎంతో మందికి సంగీతం నేర్పించిన పుణ్యం ఊరికే పోతుందా? సాక్షాత్తు ఆ కోయలే నీ కూతురులా పుట్టింది. నాదే ఉందొదినా, అంతా సరస్వతీదేవి దయా. ఐశ్వర్య, వస్తున్నానక్క. ఇప్పుడే వస్తా అత్తయ్య. ఆగండి. ఎవరు ఇక్కడ ఈవెంట్ మేనేజర్? ఐశ్వర్య, ఏంటి అత్తయ్య అంత సీరియస్ గా ఉన్నారు? నేను వెళ్ళి చూస్తానులే అక్క. నువ్వు వెళ్ళా పని చూడు. నేనే మేడం. ఏం జరిగింది అత్తయ్య? వెల్కమ్ గర్ల్స్ ని, అందమైన అమ్మాయిల్ని కదా తీసుకుని రావాలి. ఇలాంటి మొహాల్ని తీసుకొస్తారా? ఇలాంటి మొహం వెల్కమ్ చెప్పే చోట ఉంటే వచ్చే గెస్ట్లు వెనక్కి పారిపోతారు. మేడం, అది వాట్ మిస్టర్, వాట్ ఇస్ దిస్? అందమైన అమ్మాయిల్ని, ఫెయిర్ గా ఉన్న అమ్మాయిల్ని వెల్కమ్ గర్ల్స్ గా తీసుకురమ్మన్నాను కదా. ఇలాంటి ఛాయ తక్కువ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? మేడం, దయచేసి నేను చెప్పేది వినండి మేడం. ఈ అమ్మాయిని నేను తీసుకురాలేదు. నువ్వు తీసుకురాలేదా? మరి ఎవరు తీసుకొచ్చారు? అది ఇలాంటి వాళ్ళని ఎవరు తీసుకురావక్కర్లేదు. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ జరుగుతుంటే వాళ్లే ఎగబడి వచ్చేస్తూ ఉంటారు. అంటే తిండికి కక్కుర్తిపడి వచ్చిందన్నమాట. ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి ఓ అర్హత ఉండాలి. ఈ ఇంటి
ఛాయలకి రావడానికి ఓ స్టేటస్ ఉండాలి. నేను మాట్లాడకో. నా మాట ఆపో. ఈ ఇంటి చుట్టుపక్కల గాలి పీల్చాలన్నా దానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. ఏమయ్య మేనేజర్, నీకు బాధ్యతను అప్పగిస్తే సరిగ్గా నిర్వర్తించడం చేత కదా? సెక్యూరిటీ వాళ్ళని పిలిచి బయటికి గెంటేయండి. అలాగే మేడం. ఆగండి ఆగండి ఆగండి. ఆ అమ్మాయి మా పని మనిషిదినా? అంటే మా రూపారాణి అసిస్టెంట్ అన్నమాట. అనుకున్నా, అవతారం చూసి పని మనిషి అనుకున్నా. పని మనిషి అయితే ఓ పక్కన పడుండమనండి. ఇలా పబ్లిక్ గా తిరగొద్దని చెప్పండి. ఆహా, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. ఒసే మసిబొగ్గు, ఈ ఫంక్షన్ పూర్తయ్యే వరకు నువ్వు అత్త కోడళ్ళ కంట పడకు. ఒక మూలన పడుండో. వెళ్ళు. అలాగేనమ్మా. వదినా, రత్తాలు పంచదార తెచ్చినావా? చిలకమ్మా చిలకమ్మా. అమ్మగారు వస్తున్నాను. అమ్మగారు ఏటమ్మగారు? ఏం చిలకమ్మా, బాగున్నావా? ఈ ఇంట్లో అందరూ బాగుంటే నాను బాగున్నట్టే. చూసావా వదినా, మీ బాగు గురించి ఎంతలా కోరుకుంటోందో చిలకమ్మ. నాను కోరుకోకపోయినా అందరూ బాగానే ఉంటారండి. నానన్నది మీకు అర్థం కానేదండి. ఏమన్నావు నువ్వు? నాను చేసిన వంట వీళ్ళందరూ తిని బాగుంటే నాను బాగున్నట్టే కదండి. ఆ గది నానన్నది. అదిగో చిన్నబాబు గారు వచ్చేసినారు. హాయ్ మామ్. ఏంట్రా ఇది? ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని కూడా ఫ్యాక్టరీకి వెళ్ళడమేంటి? సారీ మామ్, వెళ్ళక తప్పలేదు. మీరు రూపారాణి గారు కదూ? అవునండి. హాయ్. హలో. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. థ్యాంక్స్ అండి. ఏం వాయిస్ అండి మీది! పూర్వజన్మలో శివునికి తేనెతో అభిషేకం చేస్తే గాని కమ్మని స్వరం వరంగా రాదు అంటారు.
మీరు పోయిన జన్మలోనే కాదండి, ఈ జన్మలో కూడా తేనెతో అభిషేకం చేసుంటారు. అందుకే అంత మంచి గొంతిచ్చాడు ఆ దేవుడు. యు గాట్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. చూసావు వదినా, మీ వాడు నాకంటే ముందు నా కూతుర్ని గుర్తుపట్టేశాడు. గుర్తుపట్టకుండా ఎలా ఉంటాడు వదినా? రూపారాణి పాటంటే వీడికి పిచ్చి కదా. మామ్, ఇప్పుడు గుర్తుపట్టింది ఆ గొంతును బట్టి కాదు, ఆ రూపాన్ని బట్టి. ఐ మీన్ ఆడియో ఆల్బమ్స్ మీద తన ఫొటోస్ చూస్తూ ఉంటాను కదా, అలా గుర్తుపట్టాను అనమాట. థ్యాంక్ యూ అండి. మొత్తానికి నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఐ మీన్ నన్ను గుర్తుపట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూర్ వెల్కమ్. ఈ ఇంటి చుట్టుపక్కల గాలి పీల్చాలన్నా దానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. అమ్మో, మళ్ళీ ఇవి నన్ను చూస్తే పాపం కోపం తెచ్చుకుంటుందో ఏంటో. అమ్మో, నా వైపే వస్తుంది. ఎక్కడ దాక్కోవాలి? నాన్న, నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యరా. అలాగే మామ్. అదిగో ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చేసినారు. నమస్తే వదినా. మా ఆర్కెస్ట్రా వాళ్ళు, కోరస్ వాళ్ళు వచ్చేసారు. స్టేజ్ ఎక్కడో చెప్తే మేం వెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటాం. అలాగే. చిలకమ్మా ఇలారా. ఏటమ్మ గారు, వీళ్ళకి స్టేజ్ చూపించు. అనగారమ్మ గారు రండి రండి వెళ్ళండి. రండి రండి రండి. ఇదే మీ టేజీ. ఎంగేజ్మెంట్ చేసేసుకోండి. ఎంగేజ్మెంటా? ప్రోగ్రాం చేసే ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు కదా, అది చేసుకోండి అంటున్నాను. దాన్ని ఎంగేజ్మెంట్ అనరు, అరేంజ్మెంట్స్ అంటారు. ఆమెంట్స్ చేసేసుకోండి. స్టేజ్ మీదనే చూసుకోండి. వెళ్ళండి. అలాగే. ఈ శ్యామ ఎటుపోయింది? గుమ్మం తొక్కడానికి ఓ అర్హత ఉండాలి. ఈ ఇంటి ఛాయలకి రావడానికి ఓ స్టేటస్ ఉండాలి. ఈ ఇంటి చుట్టుపక్కల గాలి పీల్చాలన్నా దానికి కూడా ఒక రేంజ్ ఉండాలి.
కన్నయ్య. కన్నయ్య, నువ్వేంటి ఇక్కడున్నావు? ఓ, నేను వస్తున్నానని తెలిసి నాకంటే ముందే వచ్చేసావా? అయ్యో, ఇదేంటి ఇలా అడిగేశాను? ఏదో ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఈ ఇంటికి నేనెందుకు వస్తాను? నాకెవరున్నారు ఇక్కడ? నువ్వంటే అందరి వాడివి, అందరి ఇళ్లల్లో ఉంటావు. ఇలాంటి ఛాయ్ తక్కువ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? ఆ కన్నయ్య, నీకో విషయం చెప్పాలి. ఈ ఇంట్లో వాళ్ళకి మన రంగంటే కొంచెం చిన్న చూపు ఉన్నట్టుంది. పాపం, కొంచెం వాళ్ళ చూపు పెద్దది చేసి వాళ్ళకి ఆ రంగు పిచ్చి పోగొట్టేలా చూడు. నీకు పుణ్యం ఉంటుంది కన్నయ్య.